పెట్టుకోవడానికి లేదు. ఈ మున్సిపాలిటీలు కానీ సిటీలు కానీ పంచాయతీలు ఉన్న ఏరియాని బట్టి ఫీజు ఫిక్స్ చేస్తారు, అక్కడ ఉన్న వసతిని బట్టి ఫీజు ఫిక్స్ చేస్తారు. ప్రతి కాలేజీలో రిజర్వేషన్ పాటించాలి. రిజర్వేషన్ బేస్డ్ ఆన్ రిజర్వేషన్ కౌన్సిలింగ్ ఎలాగైతే జరుగుతుందో డిగ్రీ కాలేజీలో ఇంటర్మీడియట్ కూడా జరుగుతుంది. త్వరలో ఆ రోజులు రాబోతున్నాయి. మీ అందరి సహకారం కూడా ఉండాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు మన స్పెషల్ డిబేట్లో పాల్గొనడానికి పెడమర్తి రవి మాజీ కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇది శ్రీ చైతన్య అవినీతి దందా గురించి మన స్పెషల్ డిబేట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఘోరాతి ఘోరంగా శ్రీ చైతన్య హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితులు, దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటో తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో కానీ అప్పుడు రత్తయ్య గారి కాలేజీ, విజ్ఞాన కాలేజీ మొదలు పెట్టుకుంటే అవన్నీ పోయినాక ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ రాజ్యం వెళ్తున్నాయి. విద్యని మాఫియా చేసిందే ఈ రెండండి. తక్షణమే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రెండు విద్యా సంస్థలను రద్దు చేసినా నష్టం లేదు. వాళ్ళు దేనికి చీటీ ఇవ్వరండి, అంటే బిల్లు ఇవ్వరు. 3 లక్షల రూపాయలు ఇప్పుడు ఆ టాప్ కాలేజీలో ఉంది. 3 లక్షల రూపాయలు నారాయణ శ్రీ చైతన్య కలిపి ఉన్న కాడ కూడా 3 లక్షల రూపాయల కన్నా ఎక్కువగా ఉంది. ఫెసిలిటీస్ ఏమి ఉండవు, ఫ్యాకల్టీకి ఎలిజిబిలిటీ ఉండదు, ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ ఉండదు. ప్రతి కాలేజీ నుంచి ఒక విద్యార్థి చనిపోతారండి బిల్డింగ్ ఎక్కుదునికి. ఏ సేఫ్టీ పాటించరు వీళ్ళు. అన్నంలో నాణ్యత ఉండదు, భోజనంలో నాణ్యత ఉండదు. ఫీజులు మాత్రం ముందే తీసుకుంటారు. తర్వాత ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోలేదు, ఏప్రిల్ మొదటి వారం నుంచి కాలేజీ అని చెప్తా ఉన్నారు. వేల కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళు ఇవాళ విద్యని నాశనం చేసింది ఎవరంటే ఈ శ్రీ చైతన్య నారాయణ వాళ్ళు. రెండు రాష్ట్రాలలో వాళ్ళు విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసారు. ఈ పేపర్ లీకేజీలు కూడా వాళ్ళకే సంబంధం ఉంటదండి. ఎందుకంటే ర్యాంకులు రావాలి వాళ్ళ కాలేజీలకు, స్కూళ్ళకు ర్యాంకులు రావాలి, పేపర్ లీకేజీలు కూడా వాళ్ళ పాత్ర ఉంటది. ఎంసెట్ లీకేజ్ కూడా వాళ్ళ పాత్ర ఉంటది. ఇందాక మీరు అన్నట్టుగా రెండు రాష్ట్రాలలో ఈ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఈ సంస్థలు నడుపుతున్నది కరెక్ట్ కాదు. మా రాష్ట్రంలో శ్రీ చైతన్య నారాయణకు ఎటువంటి సంబంధం లేదని మా ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా ఇక్కడ నారాయణ శ్రీ చైతన్యకు మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ కును, కవితకు, తర్వాత హరీష్ రావుకు సంబంధం ఉందండి. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి వాటాలు కూడా ఈ వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద విద్యా సంస్థలు, ఆ రెండు సంస్థలు రద్దు చేయాలి. తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి ₹1,00,000 లోపే వాళ్ళ ఇంత ఫీజు అని నిర్ణయించాలి. అందులో మళ్ళీ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు వాళ్ళకి మళ్ళా ఫీజులు తగ్గియాలి. ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా వ్యవహరిస్తున్నారు నారాయణ, అదేవిధంగా శ్రీ చైతన్య వాళ్ళు తెలంగాణలో వచ్చి వేల కోట్ల రూపాయలు సంపాదించి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా విద్యా సంస్థలు నడుపుతుండండి. అటువంటి వాళ్ళని వెంటనే ఆ రెండు సంస్థలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. పూర్ణచంద్రరావు గారికి నమస్కారం. వారు దీని మీద ఫైట్ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. పిడమర్తి రవి గారు, సత్యనారాయణ మాట్లాడుతున్నా. నమస్కారం. చెప్పండి సార్. నమస్తే. నమస్తే అండి. మీరు అనేక ఉద్యమాలు చేశారు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమ నాయకుడిగా అనేక ధర్నాలు చేశారు. విద్యా సంస్థలో మార్పులు రావాలని యూనివర్సిటీ స్థాయి వరకు కూడా కొన్నిసార్లు జైలుకు కూడా పోయొచ్చారు మీరు విద్యా వ్యవస్థలో పోరాడి. మీలాంటి వాళ్ళు ఈ కార్పొరేటివ్, అంటే మేము తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు ఏదైనా అవ్వచ్చు, బట్ కొంతమంది ఇలా అండదండలు చూసుకునే విచ్చలవిడిగా వేల విద్యా అవునండి, అదే చెప్తున్నాను చేస్తున్నారు. మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు ఆంధ్రాలో కానీ ఇప్పుడు ఈ రెండు విద్యా సంస్థలు వేల కోట్ల రూపాయలు దందా చేసి, ఇంకొక విషయం కూడా మీ నోటీస్కి మీకు ఐడియా ఉంటుంది, ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలంటే ట్రస్ట్ కానీ సొసైటీ కానీ ఉండాలి. బట్ ఇవి లిమిటెడ్ కంపెనీ పేరు మీద ఫామ్ అయినాయి. మీలాంటి వారు కాలేజీ పెడితే ఒక బ్రాంచే ఇస్తారు, ఇంకో కాలేజీ మళ్ళీ మీ పేరు మీద పెట్టడానికి ఉండదు మళ్ళీ. సో దట్ వీళ్ళు ఏంటంటే 100 కాలేజీలు పెట్టి వాళ్ళు చేసేది ఏంటంటే ఒక బ్రాంచ్ మీద 10 బ్రాంచీలు అనిపిస్తారు ఒకటే పేరు మీద. ఎస్, అది వాళ్ళకే. పక్కల దిల్షు నగర్ లో ఉందనుకోండి, దిల్షు నగర్ లో ఒకటే బ్రాంచ్ పేరు ఉంటది, మొత్తం అన్ని అపార్ట్మెంట్ల వాళ్ళ కాలేజీలే ఉంటాయి. అవునండి. అదే ఇప్పుడు నడిపిస్తుండ్రు. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో ఈ కార్పొరేట్ దందా తగ్గాలంటే ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీలో ఉన్న ఒక రాజకీయ నేతగా మీరేం చెప్పబోతున్నారు రెండు రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్కి? ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి. ప్రభుత్వ నియంత్రణలోకి ప్రైవేట్ కాలేజీలు రావాలి.
మీకు ఐడియా ఉంది? నియంత్రణలోకి రావాలి. వాళ్ళకు హాస్టల్ ఫీజు కూడా గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. మీకు హాస్టల్లో ఫీజులు 12,000 వరకు ఉన్నాయండి. అవునండి. 3,000 అమ్మాయిలకు 3,000 అబ్బాయిలకు 5,000 చేయొచ్చు. 12,000 10,000 రూపాయలు ఏసీ రూమ్లలో పెడుతున్నాండి. ఏసీ రూమ్లకు వేరే ఛార్జీ, నాన్ ఏసీకి వేరే ఛార్జీ. పిల్లకూలను దాచినట్టు దాస్తానండి హాస్టల్లో పిల్లగాళ్ళని. ఇట్లాంటి వ్యవస్థ వల్ల సర్వనాశనం అయిపోతుంది. వాళ్ళ దాంట్లో వచ్చే దాంట్లో కూడా ఫస్ట్ 10 మెంబర్స్ కే ర్యాంకులు వస్తాయి, మిగతా ఎవరికి ర్యాంకులు రావండి. ఈ 90% గురించి సమాజం పట్టించుకోదు. పేరెంట్స్ మరి ఎన్ని తెలుసు కూడా పేరెంట్స్ ఎందుకు ఇలా ఉంటున్నారంటారు? అందులో చదువుతూనే చదువులాగా, అందులో చదువుతూనే ర్యాంకులు వచ్చేలాగా వీళ్ళు ప్రచారం చేసుకుంటారు కదా. టాప్ 1 లో శ్రీ చైతన్య, టాప్ 2 లో నారాయణ అని టీవీలో ఓరెత్తిస్తారు కదా ప్రచారం. దానికి భ్రమలో పడి వీళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొచ్చి తగిలేస్తారండి. 10% కన్నా ఎక్కువ మందికి రావు. కాబట్టి ఇటువంటి వాటిని మొత్తం కూడా బ్యాన్ చేయాలి. వాటి